వెల్కమ్ టు MCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే విస్తృత పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమం. పలమనేరు ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. సంజీవని ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం తెలియజేసిన శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే విస్తృత పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమం నిర్వహించవాలని ఆదేశించి ఉన్నారు. అందుపై శనివారం నాడు కూరగాయల మార్కెట్ మరియు పెద్ద చెరువు పరిసర ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించడం జరిగినది. సదరు కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీయుత మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎన్వి రమణారెడ్డి తెలిపారు. అలాగే మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మనకు ఈ రోజు నుంచి అంటే 23వ తేదీ నుంచి రేపు నెల 20వ తేదీ వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కింద ఒక ప్రోగ్రాం అనేది అన్ని రాష్ట్ర స్థాయిలో అన్ని మున్సిపాలిటీల్లో చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి మనం 28వ తేదీ వరకు ఈ వారం అంతా కూడా క్లీన్ మొత్తం టౌన్ అంతా కూడా క్లీన్ కానీ హీప్స్ కానీ చెత్త కానీ అలాగే రోడ్స్ కానీ ఎల్లో స్పాట్స్ కానీ రెడ్ స్పాట్స్ కానీ అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. వారందరూ కూడా ఈ పాల్గొని ప్రజలు కూడా మన NGOs కానీ పల్లె పరిరక్షణ సమితి వాసి మన రాష్ట్ర పురపాలక సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గౌడ్ కానీ హాస్పిటల్ కమిటీ చైర్మన్ మెంబర్స్ డైరెక్టర్ మన నారాయణ కానీ మిగతా అందరూ కూడా గౌరవ మాజీ కౌన్సిలర్లు అలాగే పట్టణ కార్యదర్శి గిరి గారు అందరికీ కూడా మా నమస్కారం. ఎందుకంటే ఈ పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ప్రజల భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలకు అవేర్నెస్, ఎందుకంటే వాళ్ళు చేస్తే ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ప్రజలు పాల్గొంటే దీంట్లో వాళ్ళు కూడా మేము ఇక్కడ గలీజ్ చేయకూడదు అనేది ఒక శానిటైజేషన్ బాగుండాలా, అలాగే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వారం అంతా కూడా మనం ఈ శానిటేషన్ పైన స్పెషల్ డే పెట్టడం జరిగింది. అలాగే 29వ తేదీ నుంచి 4వ తేదీ వరకు డ్రైన్స్ క్లీనింగ్ అని కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ మూడో వారంలో కూడా అన్నీ కూడా బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఏదైతే పెద్ద 100 కేజీల పైన ఉన్నటువంటి ఉత్పత్తి చేసే వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళే దాన్ని స్వయంగా తయారు చేసుకోవాలా, దాన్ని ఎరువుగా మార్చుకోవాలా, అక్కడ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే లాస్ట్ కార్యక్రమంలో కూడా అన్నీ కూడా ఏమేమి కూడా పెట్టడం జరిగింది. 4 వారాలు కంటిన్యూ ఉంటుంది. అలాగే మనకి తడి చెత్త పొడి చెత్త కూడా ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలి. ఎందుకంటే మన ప్రజలందరూ కూడా భాగస్వామ్యులై మన స్వచ్ఛ సర్వేక్షణ కూడా గతంలో మన లాస్ట్ మంత్ మనం టీం వచ్చి కూడా చేయడం జరిగింది. అలాగే మనం నిత్యము ఇది కంటిన్యూగా, ఎందుకంటే ప్రతి 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేకంగా ఏదో సాసా ప్రోగ్రాంలో ఏదో మున్సిపాలిటీలో పాల్గొనడం జరుగుతుంది. ఆయన ఒక కార్యక్రమం చేపట్టిన తర్వాత ఖచ్చితంగా చాలా వరకు మార్పు వచ్చింది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మార్పు చెందాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మనకు శానిటేషన్ అనేది బాగుండాలా, అలాగే మనకు ఉన్నటువంటి పరిసరాలు నీట్గా ఉండాలా. మనకు ఈ లెగసీ వేస్ట్ కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఆ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కంపోస్ట్ అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. మళ్ళీ అక్కడ మనకు ప్రాసెసింగ్ చేసేదానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా మన గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో త్వరలో మనం అక్కడ గారు అలాగే మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మనకు ఈ రోజు నుంచి అంటే 23వ తేదీ నుంచి రేపు నెల 20వ తేదీ వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కింద ఒక ప్రోగ్రాం అనేది అన్ని రాష్ట్ర స్థాయిలో అన్ని మున్సిపాలిటీల్లో చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి మనం 28వ తేదీ వరకు ఈ వారం అంతా కూడా క్లీన్ మొత్తం టౌన్ అంతా కూడా క్లీన్ కానీ హీప్స్ కానీ చెత్త కానీ అలాగే రోడ్స్ కానీ ఎల్లో స్పాట్స్ కానీ రెడ్ స్పాట్స్ కానీ అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది.
వారందరూ కూడా ఈ పాల్గొని ప్రజలు కూడా మన ఎన్జిఓస్ కానీ పల్లె పరిరక్షణ సమితి కావచ్చు, మన రాష్ట్ర పురపాలక సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గౌడ్ కానీ, హాస్పిటల్ కమిటీ చైర్మన్ మెంబర్స్ డైరెక్టర్ మన నాగరాజు కానీ, మిగతా అందరూ కూడా గౌరవ మాజీ కౌన్సిలర్లు, అలాగే పట్టణ కార్యదర్శి గిరి గారు అందరికీ కూడా మా నమస్కారం. ఎందుకంటే ఈ పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ప్రజల భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలకు అవేర్నెస్, ఎందుకంటే వాళ్ళు చేస్తే ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ప్రజలు పాల్గొంటే దీంట్లో వాళ్ళు కూడా మేము ఇక్కడ గలీజ్ చేయకూడదు అనేది ఒక శానిటేషన్ బాగుండాలా, అలాగే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వారం అంతా కూడా మనం ఈ శానిటేషన్ పైన స్పెషల్ డే పెట్టడం జరిగింది. అలాగే 29వ తేదీ నుంచి 4వ తేదీ వరకు డ్రైన్స్ క్లీనింగ్ అని కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ మూడో వారంలో కూడా అన్నీ కూడా బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఏదైతే పెద్ద పెద్ద 100 కేజీల పైన ఉన్నటువంటి ఉత్పత్తి చేసే వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళే దాన్ని స్వయంగా తయారు చేసుకోవాలా, దాన్ని ఎరువుగా మార్చుకోవాలా, అక్కడ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే లాస్ట్లో కూడా మనకు లాస్ట్ కార్యక్రమంలో కూడా అన్నీ కూడా పెట్టడం జరిగింది. 4 వారాలు కంటిన్యూ ఉంటుంది. అలాగే మనకి తడి చెత్త పొడి చెత్త కూడా ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలి. ఎందుకంటే మన ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై మన స్వచ్ఛ సర్వేక్షణ కూడా గతంలో మన లాస్ట్ మంత్ మనం టీం వచ్చి కూడా చేయడం జరిగింది. అలాగే మనం నిత్యము ఇది కంటిన్యూగా, ఎందుకంటే ప్రతి 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేకంగా ఏదో సాసా ప్రోగ్రాంలో ఏదో మున్సిపాలిటీలో పాల్గొనడం జరుగుతుంది. ఆయన ఒక కార్యక్రమం చేపట్టిన తర్వాత ఖచ్చితంగా చాలా వరకు మార్పు వచ్చింది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మార్పు చెందాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మనకు శానిటేషన్ అనేది బాగుండాలా, అలాగే మనకు ఉన్నటువంటి పరిసరాలు నీట్గా ఉండాలా. మనకు ఈ లెగసీ వేస్ట్ కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఆ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కంపోస్ట్ అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. మళ్ళీ అక్కడ మనకు ప్రాసెసింగ్ చేసేదానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా మన గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో త్వరలో మనం అక్కడ పలమనేరు ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చెడ్డ పేరు తీసుకొస్తే సహించేది లేదని స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సూచించారు. ఆసుపత్రిలో సేవలు సరిగ్గా లేవంటూ ఓ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై ఆయన వెంటనే స్పందించారు. దీంతో శనివారం ఎమ్మెల్యే ఏరియా ఆసుపత్రిని సందర్శించి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రి పరిసరాలతో పాటు అన్ని వార్డులను, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు కీలక సూచనలు చేశారు. ఆసుపత్రికి చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆసుపత్రి పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, రోగులకు నిరంతరాయంగా తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే సోషల్ మీడియాలో పెట్టి చూస్తారా బాగానే చెడ్డ పేరు వస్తుంది. హాస్పిటల్ మంచి పేరు ఉంది, బేసిక్గా మంచి హాస్పిటల్ ఉంది. మీకు ఏం అవసరం వచ్చినా ఇమీడియట్గా చేయడానికి మేము కూడా చేసి పెడతాం. కాకపోతే మనం సరిగా ఇన్ టైంలో ఎవరో తప్పు చేసిన దానికి ఎవరో సరైన టైంలో రియాక్ట్ కాకపోతే అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అటు మీకు వస్తుంది, ఈరోజు గవర్నమెంట్కి వస్తుంది, ప్రభుత్వం పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. ప్లస్ ఇక్కడ నేను రిప్రజెంటేటివ్గా నాకు చెడ్డ పేరు వస్తుంది. ఇటువంటి రిపీట్ కాకుండా చూసుకుంటాం. నేను మళ్ళీ వస్తాను ఒకసారి అందరితో కూడా మనం చెప్పుకొని స్టాఫ్ మాట్లాడుతున్నాం, చూసుకోవచ్చు. ఓపీలో ఉన్నారమ్మా? ఓటీలో ఉన్నారు కదా మంది కూడా. ఏం జాగ్రత్తగా చూసుకోవడం, అంతా పిల్లకాయలే, అంతా ఏముగా మీరు జాగ్రత్తగా మంచి పేరు రావాలి కదా. కనీసం కొంత ఏజ్ అయిపోయిన వాళ్ళు, ముసలివాళ్ళు అయితే వాళ్ళకి రకరకాల వ్యాపకాలు ఉంటాయి, వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ మీరు ఇంత మంచి పిల్లకాయలు ఉండేటప్పుడు ఎట్లా చేయాలి చెప్పు, ఎక్కడ చెడ్డపేరు రాకుండా చేస్తాం. జాగ్రత్తగా చేయండి. నర్సెస్ కూడా మా చెప్పు వాళ్ళందరికీ
సరైన టైంలో అక్కడ లేరనే కంప్లైంట్. ఎవరిని పిలవాలా, అసలు డాక్టర్ని ఎవరిని పిలవాలా, ఈ టైంలో నర్సులు ఎవరు అందుబాటులో లేరు అనేది ఫిజికల్గా వీడియోలోనే రికార్డ్ చేసి పెట్టారు. అర్థమవుతుందా? అది రాకుండా చెక్ చేసుకోండి, చెక్ చేసుకోండి. ప్లస్ ఆ వాటర్ పెద్ద ఇష్యూ. టైంలీ మనం బాత్రూంలో వాటర్ ఇవ్వకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి కదా. మిద్ది పైన ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడ పోతారు వాళ్ళు, సమస్య వస్తుంది. మీకు ఎక్కడ నర్సెస్ మీకే తెలుస్తుంది కదా, ఇమీడియట్గా మీకే కంప్లైంట్ చేస్తారు. యూజ్ చేసి వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ కమ్మనండి. మీకు కాకపోతే వీళ్ళు ఉన్నారు కదా మెంబర్, వీళ్ళు నోటీసులో పెడితే వీళ్ళు చేయలేకపోతే నాకన్నా చెప్తారు, నేనున్నా ఇమీడియట్గా రేపు. సరేనా? ఓపీలు ఎంతమంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? నిన్న డ్యూటీ చేసేవాళ్ళు ఇంతమంది ఏమైనా ఉంటే అవైలబిలిటీలో ఎంతమంది ఉండాలా, ఎంతమంది ఉన్నారు? డిపార్ట్మెంట్ అంటే 8 మంది ఉన్నారు. మీకు ఐడియా ఉందమ్మా ఏంటి ప్రాబ్లం ఉన్నాయి? ఎవరు చెప్పగలరు? ఎప్పటి నుంచో ఉంది. కంప్లైంట్ ఎన్ని బెడ్స్లో ఉంటాయి? ఎందుకు కావాల్సి వస్తుంది? చేసినప్పుడు ఒక 40 అంటే 37 ఇచ్చారు. అన్నీ డిస్పోజ్ చేశాను. సీఓడికి, లేడ్ వాటికి, ఫిగేడ్ వాటికి 37, లేడ్ వాటికి 9, సీఓడికి, యాక్టివ్ చేశాను సార్. పైన మళ్ళీ డౌట్ చేశాను సార్. మనసుకి తెలియదు. మీరేనా అసలు డాక్టర్? చూసేది మీరేనా? ఎవరు చూస్తారు? ట్రైనింగ్ మీరు సర్జన్ అబ్జర్వేషన్ ఎవరు? ఏ డాక్టర్? చూసి డాక్టర్ మీరే కదా చూడండి. ఏదైనా కంప్లైంట్ వస్తే ఎవరిని పిలవాలి? మీరే కదా. జాగ్రత్తగా చూడండి, కంప్లైంట్లు ఉన్నాయి. వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటారు? 5 days, 7 days. మీరు చేసే ఫుడ్ వేస్తే వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? పంపిస్తారు మా పంపిస్తూ ఉండేటప్పుడు ఇంకా మీటర్ వాళ్ళండి. అయినా వస్తుంది కదా, ఏం జరుగుతుంది? చేస్తాను వచ్చినాము. ఎవరు నువ్వు? సెక్యూరిటీ కింద బయట కదా. ఎవరు ఇది మెయింటైన్ చేసేది? ఎవరు? నువ్వా? బట్ నీళ్ళు ఎందుకు ఆగినాయి? కాదు, నీళ్లు 3-4 గంటలు నీళ్ళు ఎట్లా ఆగితే కష్టం కదా. ఏం ప్రాబ్లం ఏమి నీకు వచ్చింది, ఇబ్బంది ఏంటుంది? ఇప్పుడు బెడ్లదైతే రెక్టిఫై చేద్దాం.
అది రెక్టిఫై చేయిస్తారు. వాటర్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. మీరు మెయింటైన్ ఎందుకు చేయలేకపోయినారు? పబ్లిక్ కంప్లైంట్ రాకూడదు కదా. డాక్టర్లు అందుబాటులో లేరు, నర్సులు అందుబాటులో లేరు అనేది కంప్లైంట్ రాకూడదు కదా. ఎందుకు వచ్చింది? వాటర్ సమయానికి ఇవ్వలేక ఎందుకు పోయినారు? ఏం ప్రాబ్లము? ట్యాంకర్ల ప్రాబ్లమా, బోర్డు ప్రాబ్లమా, ఏం ప్రాబ్లమా? మా వాటర్ ఇబ్బంది వచ్చిందనే కదా కంప్లైంట్. ఎందుకు నేను అడిగేదానికి నువ్వు చెప్పేదానికి పొంతలు ఉండాలి కదా. నీళ్లు లేదనేదే కదా కంప్లైంట్. వాళ్ళు వీడియో తీసి డైరెక్ట్గా వీడియోలోనే నీళ్లు లేదని మొత్తం చూపించి బాత్రూమ్లు అన్నీ చూపించి 4 అవర్స్గా వాటర్ లేకపోతే చిన్నపిల్లలు ఎట్లా ఒకవేళ వాష్రూమ్ వస్తే పోవాలా, యూరిన్ వస్తే ఎట్లా పోవాలనేది కంప్లైంట్. 4 గంటల సేపు ఎందుకు ఆగింది అనేది క్వశ్చన్ ఇక్కడ. లేకపోతే ఎవరికో కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా మనం రెక్టిఫై చేయాలి కదా. అట్ట ఇప్పుడు ఎక్కడో చోట మోటార్ కాలిపోవడము, ఇంకొక ఇబ్బంది వస్తుంది, నేను కాదన్నా. బట్ అంతసేపు మీరు రియాక్ట్ కాకుండా పోవడానికి ఇబ్బంది ఏంటి? మీరన్నా కావాలా, నర్సులన్నా కావాలా, డాక్టర్ అన్నా కావాలా, కనీసం మా సూపరింటెండెంట్ అన్నా కావాలి, ఎవరో కావాలి కదా. ఇటువంటి రిపీట్ కానీ ఉంది సార్. పేషెంట్ ట్యాప్ మొన్న నేను చూసాను సార్, నీళ్ళు పోతానే ఉంది మ్యాప్ దగ్గర. లోపల చూస్తే ట్యాప్ ఓపెన్ అని ఉంది. ఉంటాయి కంప్లైంట్. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. కొంతమంది పల్లెల నుంచి వస్తారు, వాళ్ళు ఓపెన్ చేసేస్తారు, ఓపెన్ చేసి వెళ్ళిపోతారు. కొంతమంది పేషెంట్ నుంచి వాళ్ళు చేయలేక కూడా వెళ్ళిపోతారు. మనం కూడా అప్పుడప్పుడు దాన్ని గమనించుకోవాల్సిన బాధ్యత మనదే కదా. కొంచెం అప్పుడప్పుడు మీరు అబ్జర్వేషన్లో పెట్టుకోండి. చేయాలి, తప్పదు. మనం చేయాల్సిన అట్లా జరిగే నీళ్ళు పోయిందండి కావాలా. బట్ దాన్నే మనం సమాధానంగా చెప్పలేము కదా. పబ్లిక్ మీరే చెప్పేసాం. ఏమా నిన్న ఉడికి నీళ్ళు వస్తూ ఉండింది, ఇది ఆపై ఉండింది అంతే. నీళ్ళేమో వస్తూనే ఉండింది. ఊరికే ఉడికి నీళ్ళు కూడా వస్తున్నాయా? వస్తున్నాయి సార్, వస్తున్నాయి. నువ్వు పేషెంట్ తరఫున అవును సార్. ఏ ఊరు? మాది ఉత్తర గ్రామం. పేషెంట్ తరఫు నుంచి నీళ్ళు ఏమి ఇబ్బంది లేదు, వస్తున్నాయా? వస్తూ ఉంది సార్. వేడి నీళ్ళు కూడా వస్తున్నాయి. వేడి నీళ్ళు కూడా వస్తూ ఉంది. ఏమైనా కంప్లైంట్ వచ్చింది, మీరు అలర్ట్గా ఉండి జాగ్రత్తగా చూసుకోండి. పబ్లిక్ నుంచి మన కంప్లైంట్ రాకూడదు, రాకుండానే చేసుకోండి. ధైర్యంగా చెప్పు, ఏం ప్రాబ్లం నాకు చెప్పు. నువ్వు నీళ్ళు రాలా? నీళ్ళు వస్తా ఉన్నాయా? బాత్రూమ్లు ఉన్నాయి. మరి డాక్టర్లు నర్సులు వస్తూ ఉంటారా? నర్సులు అందుబాటులో ఉంటారా? తీసేసి క్యాప్ వేస్తారా? చెక్ అంతా ఎవరు చూస్తూ ఉన్నారు? వస్తారు కదా, వస్తూ ఉంటారా? పూతలపట్టు నియోజకవర్గం కండ్రంగిలో సంజీవని ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హెలీప్యాడ్ వద్దకు చేరుకుని స్వాగతం తెలియజేసిన పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. ట్వంటీ మినిట్స్ పడుతుంది. అర్థమైంది.
పలమనేరు పురపాలక సంఘములోని నీలం సంజీవరెడ్డి కౌన్సిల్ హాల్ నందు పలమనేరు పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులకు యూపీహెచ్సీ డాక్టర్స్ వారిచే రెగ్యులర్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంను ఉద్దేశించి శ్రీయుత మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎన్వి రమణారెడ్డి మాట్లాడుతూ పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యముపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని మరియు క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్మికులకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మరియు ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికుడు వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ మరియు పరిశుభ్రతను పాటించాలని కోరినారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. భవిష్యత్తులో మన పిల్లలు మన పైన ఆధారపడి చాలామంది రిటైర్డ్ అయినా కూడా ప్రశాంతంగా ఉండాలి. చిన్న వయసులోనే చాలామంది వ్యాధులకు గురవుతున్నారు. దాని దృష్టిలో పెట్టుకొని ఈ మెడికల్ క్యాంప్ మ్యాక్సిమం ముందు కూడా పెట్టడానికి దాని అవుతుంది. మన ఎదురు సంచులు అవుతుంది. 2 చోట్ల కూడా సెట్ చేసుకోండి. డ్వాక్రా మహిళలందరూ కూడా మీరు తీవ్రమా మీరు కూడా మన వాళ్ళు చెప్పి అభినందనలు ఉపయోగించుకోండి. లేటెస్ట్ టెక్నాలజీ మిషన్స్ వచ్చినాయి. ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు. అదే ల్యాబ్ టెస్ట్. గ్రామీణ రహదారులు అభివృద్ధికి జీవనాడులని, మంచి రోడ్డు ఉంటే గ్రామ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. వర్చవాయి మండలం లింగాలలో 1.19 కోట్లతో నిర్మించిన WBM మెటల్ రహదారిని ఆమె ప్రారంభించారు. లింగాల నుంచి వర్చవాయి వెళ్లేందుకు డొంకల మార్గాలను అభివృద్ధి చేసి ఏర్పాటు చేసిన ఈ రహదారి రైతులకు అధిక ప్రయోజనం కలిగిస్తుందని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో మార్కెట్లకు తరలించేందుకు గ్రామీణ రహదారులు దోహదపడతాయన్నారు. గ్రామీణ రహదారులు కేవలం ప్రయాణ మార్గాలు కాకుండా గ్రామాభివృద్ధికి, ప్రజల జీవనోపాధి మెరుగుదలకు బలమైన పునాది అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, డ్వామాపిడి రాము, నందిగామ ఆర్డీఓ అనిల్ కుమార్, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నంగనాచిలా మాట్లాడుతున్నారని, నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని ఎద్దేవా చేశారు. శనివారం చిత్తూరు జిల్లా యాదమరి ప్రజావేదికలో సీఎం ప్రసంగించారు. బాబాయి వివేక హత్య కేసులో తనపై నారసుర రక్త చరిత్ర అని దుష్ప్రచారం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకు జగన్ సన్మానం చేశారని విమర్శించారు. తల్లి చెల్లిని చూడని వారు ప్రజలకు మంచి చేస్తారా అని ప్రశ్నించారు. అమరావతిపై గొడ్డలి వేటు వేసిన జగన్ వ్యక్తి ఏపీ అభివృద్ధిని చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతుందని ఆగ్రహించారు. కోడికత్తి, గులకరాయి నాటకాలతో కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాస్టర్లతో డ్రామాలు చేయిస్తున్నారని ఆరోపించారు. తన దగ్గర తోక జాడిస్తే కట్ చేస్తానని, ఇక్కడుంది 1995 నాటి CBN అని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో పర్యటించాను కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇంత అభిమానం చూపించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, సభాధ్యక్షులు శ్రీ మురళీమోహన్ గారు తక్కువ సమయం మీ అందరి కోసం బాగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే మీరు కూడా అభిమానం చూపిస్తున్నారు. ఇంకొక పక్కన గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు దుగ్గిమెళ్ల ప్రసాదరావు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు
రామ్ ప్రసాద్ రెడ్డి గారు, గౌరవనీయులు మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ గారు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, అదే మరి సిఇఓ అండ్ ఎండి టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ శ్రీ కృష్ణమూర్తి గారు, నా పక్కనే ఇద్దరు బెనిఫిషరీస్ కూర్చున్నారు, దేవిక, నాగరాజన్. వాళ్ళ ఆనందం అయితే ఇంకా మాకు అనారోగ్యం మీద బాధ లేదు, ఆరోగ్యం మా చేతుల్లో ఉంది, నాకు అన్ని విషయాలు తెలిసినాయి, చాలా ఆనందంగా ఉన్నారు. మరొక్కసారి అందరికీ నమస్కారాలు. ఇక్కడుండే వాళ్ళకి మా ఆడబిడ్డల పైన ఉన్నారు, మా ఆడబిడ్డలకు కూడా నమస్కారాలు. ఇప్పుడే సంజీవని గురించి మాట్లాడారు. సంజీవన్ అంటే ప్రపంచంలో అత్యుత్తమ వైద్య సేవలతో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, ప్రాణాలు కాపాడడం, అలాంటి గొప్ప కార్యక్రమంలో ఈరోజు భాగస్వామి అయిన దానికి నేను చాలా సంతోషపడుతున్నా. శాశ్వతంగా మీకు అందుబాటులో ఉంటానని మరొక్కసారి మీ అందరికీ. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు చీఫ్ సిటీ ప్లానర్ పర్యవేక్షణలో సర్కిల్ 3 పరిధిలో నిర్మాణ సంస్థలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో భావనా వ్యర్థాల, C&D వ్యర్థాల నిర్వహణపై అవగాహన సమావేశాన్ని అసిస్టెంట్ సిటీ ప్లానర్ 3P మోహన్ బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో నిర్మాణ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ప్రతి ఒక్కరి నిర్మాణ సంస్థ మరియు బిల్డర్ బాధ్యత అని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ గుర్తించిన అధికారిక రవాణా సంస్థల ద్వారానే నిర్మాణ వ్యర్థాలను తరలించి అజిత్ సింగ్ నగర్లో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన C&D ప్లాంట్కు మాత్రమే పంపించాలని సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత బిల్డింగ్ అధికారుల, ఇన్ఛార్జ్ సిబ్బంది మరియు అధికారిక C&D వ్యర్థాల రవాణా కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డిఎస్సి 2025 నిర్వహణలో భారీ స్థాయిలో ఆక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం రవిచంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ టీచర్ పోస్టులను టీడీపీ నేతలు వేలంలో పెట్టి అమ్ముకున్నారని మండిపడ్డారు. యోగలం పాదయాత్రలో మేము అధికారం చేపడితే 25,000 ఉద్యోగాలతోటి మెగా డిఎస్సి నిర్వహించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. నిరుద్యోగులతో జరిగిన అనేక మీటింగుల్లో ఎడాపెడా హామీలు కురిపించారు ఆయన. తీరా అధికారం చేపట్టాక మొట్టమొదటి సంతకం 16,347 పోస్టులతోటి మెగా డిఎస్సి నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక సంతకం చేశారు. సంతకం చేసిన సంవత్సర కాలం తర్వాత పరీక్షలను నిర్వహించారు. ఆ మెగా డిఎస్సి పేరుతో నిర్వహించిన పరీక్షలు కూడా నార్మలైజేషన్ పేరుతో సుమారు నెల రోజుల కాలం పాటు పరీక్షలు నిర్వహించారు. ఈ డిఎస్సి పరీక్షలకి 16,347 పోస్టులకి సుమారు 3.5 లక్షల మంది నిరుద్యోగులు టెట్ అర్హత సాధించిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ రాశారు. కానీ డిఎస్సి పరీక్షలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నిర్వహించిన ఈ పరీక్షల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి. లక్షలు కోట్ల రూపాయలు చేతులు మారాయి. ప్రశ్నాపత్రాలని ముందే లీకేజ్ చేశారు. ప్రశ్నాపత్రాలు ప్రింటింగ్ సమయంలో ఎవరైతే SCERTలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారో 2 కాంట్రాక్టు ఉద్యోగులు ప్రశ్నాపత్రాలని ముందే లీక్ చేసి అందులో నవీన్ అనే అవనిగడ్డ కొత్తపేటకు చెందిన P నవీన్ అనే అతనికి డిఎస్సిలో కృష్ణా జిల్లాలో 2వ ర్యాంక్ వచ్చింది. అదే నవీన్కి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే విస్తృత పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమం.
పలమనేరు ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. సంజీవని ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం తెలియజేసిన శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.